జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పంచగ్రహ కూటమి ఉంది. మరి ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, శని మీనరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో, ఆ తర్వాత మళ్ళీ మనకి గురుడు మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఈ యొక్క గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉన్న కారణంగా ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో తెలియజేద్దాం. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారం అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. అయితే అర్ధాశ్రమంలో ఉన్నటువంటి కేతుగ్రహ కారణంగా మనకి ఏం జరుగుతుందండి అని అంటే, మనకి ఈ మనశ్శాంతి లోపము జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా మనశ్శాంతి హర్ట్ అవ్వడము, తర్వాత మనశ్శాంతి లేకపోవడము, సుసైడల్ టెండెన్సీ పెరిగిపోతుంది. ఒక స్త్రీ వలన మనకు మనస్తాపం అనేటటువంటిది వృషభ రాశి వారికి జరుగుతుంది. ప్రేమల్లో విఫలమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మోసానికి మీరు గురవడానికి అవకాశాలు ఉన్నాయి ఆడదాని వల్ల. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. గత వారం కంటే కూడా ఈ వారంలో విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, పరీక్షలు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి లాంగ్ లీవులు దొరకడము, కుటుంబంలో కొంత టైంను వీళ్ళు స్పెండ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారు మనం స్త్రీల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి ట్రాన్స్ఫర్ల కోసం అనేక విధాలుగా ట్రై చేస్తున్నారు. ఆ స్త్రీలకి ట్రాన్స్ఫర్ అనేటటువంటిది దొరుకుతుంది. అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ట్రావెలింగ్ ఏజెన్సీస్ బాగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు, హాస్టల్ వ్యాపారాలు, ఫుడ్ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క లాడ్జెస్ అండ్ లిక్విడ్స్ బిజినెస్లు, పబ్స్, రెస్టారెంట్స్, ఇటువంటి బిజినెస్లన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీకు రావాల్సినటువంటి బకాయిలు, టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. పెన్షనర్స్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ వచ్చేస్తుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోండి, వారి యొక్క హోమాన్ని చేసుకోండి. అలాగే ఈ యొక్క గణపతికి మీరేం చేయాలంటే గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మంత్ర జపం చేసుకున్నట్లయితే సరిపోతుంది. శుభమస్తు.